రేసిజం అనేది భారీగా పెరుగుతోంది అనడానికి సాక్ష్యం అమెరికాలో భారతీయులను వేధిస్తున్నటువంటి తీరు. బ్రిటన్లో ప్రధానమంత్రిగా రిషి సౌనక్ని దించేయడానికి కారణం కూడా రేసిజమే. అక్కడ రేసిజం కేసులు పెడుతున్నారు. ఎవరి మీదన? బ్రిటన్ పౌరుల మీద. ఎందుకు? పాకిస్తాన్ పౌరులని అడ్డుకుంటే, లేకపోతే బంగ్లాదేశ్ పౌరుల్ని అడ్డుకుంటే, లేకపోతే చొరబాటుదారులుగా వచ్చి శరణార్థులుగా మారిన వాళ్ళు తమ ఆడపిల్లల జీవితాలతో చెలగాటమాడుతుంటే దాన్ని నిలతీయడానికి వెళ్ళినటువంటి వాళ్ళ మీదన రేస్ కేసులు పెడుతున్నారు. అంటే ఏదైతే జాతి వివక్ష చూపెట్టారని. బట్ ఒరిజినల్గా బ్రిటన్లో జాతి వివక్ష ఎవరి పట్ల జరిగింది? అక్కడ ఉన్నట్టు రిషి సౌనక్ పట్ల జరిగింది. ఎందుకని? గోల్డెన్ సాక్స్ లాంటి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలిగినటువంటి రిషి సౌనక్ ఆ మధ్య కాలంలో బ్రిటన్ సంక్షోభాన్ని కంట్రోల్ చేశాడు. బ్రిటన్కి అంతకుముందు 45 రోజులు చేసిన లూజ్ ట్రీస్ లాంటి మహిళా ప్రధానమంత్రి దగ్గర నుంచి, బోరిస్ జాన్సన్ లాంటి వాళ్ళ నుంచి అందరూ విఫలమైనటువంటి వేళ ఆర్థిక వ్యవస్థను దారికి తెచ్చాడు, కంట్రోల్లో పెట్టాడు. కానీ అతను చేసిన తప్పు ఏంటంటే ఇంకా టర్మ్ ఉండగానే సమస్య పరిష్కరించగానే ఎన్నికలు పెట్టేశాడు. ఆ సమస్య పరిష్కరించినటువంటి నాటి తీపి గుర్తుల్ని ప్రజలు ఆస్వాదించిన తర్వాత ఎన్నికలు పెడితే రిషి సౌనక్కే వచ్చుండేవాడు. బట్ ఆయన తొందరపడి ముందుగా ఎన్నికలు పెట్టేటప్పటికి ముందుగా దిగిపోయినటువంటి పరిస్థితి. అదే సమయంలో బ్రిటన్ పౌరుల్లో ఆ రోజున తీసుకొచ్చినటువంటి భావన ఏంటి? మనవాడు కావాలి అంటే ఏంటి? తెల్ల జాతీయుడు కావాలి అంటే ఇక్కడ ఈయన కలర్ తేడా కనిపించింది. అట్లాగే జాతి వివక్ష కనిపించింది. ఇప్పుడు అదే అక్కడ పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్నటువంటి అంశం. మీరు వాళ్లతో తీసుకొచ్చి మీ దేశాన్ని ఇస్లామిక్ రాజ్యంగా మారుస్తున్నారు, కానీ మీ దేశపు ఆర్థిక వ్యవస్థను మార్చిన మా దేశపు మూలాలు ఉన్నోడిని మాత్రం నాశనం చేయడానికి చూశారు. మతాన్ని చూశారు, అతనిలో జాతిని చూశారు. చివరికి వాళ్ళ నాశనం అవుతున్నాక అతని గురించి ఆలోచిస్తున్నారని అడుగుతున్నారు.